వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా కూడా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందిరమ్మ ఇళ్లకు అర్హుల ఎంపిక షురు, ప్రారంభమైన రీవెరిఫికేషన్ ప్రక్రియ. సో మనకు ఇంత ముందుకు ప్రకటించినట్టే ప్రభుత్వం వచ్చేసి ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇళ్ళు అయితే ఇస్తుంది. మనకు ఇంత ముందుకే ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో L1, L2, L3 అని 3 విభాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. L1 అంటే సొంత స్థలం ఉన్నవారు, L2 అంటే సొంత స్థలం కానీ ఇల్లు కానీ లేనివారు, L3 వచ్చేసి ఈ 2 కాకుండా మిగతా వాళ్ళు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు L1 జాబితాను రీవెరిఫికేషన్ చేస్తున్నారు. రీవెరిఫికేషన్ చేయడానికి ఒక్కొక్క మండలానికి 4-5 బృందాలు అయితే అధికారులు రావడం జరుగుతుంది. L1 జాబితాలో వచ్చేసి మొత్తం 21,93,000 మంది ఉన్నారు. 21,93,000 మందిలో జనవరి 26వ తారీఖు నాడు 72,000 మందికి ఇచ్చింది కదా. ఆ 72,000 మంది తప్ప మిగతా అందరినీ ఈ 21,93,000 మందిని అందరినీ రీవెరిఫికేషన్ చేసి ఇందులో నుంచి అత్యంత పేదలను గుర్తించి మనకైతే ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. L2 వాళ్ళకేమో ఆల్రెడీ కట్టిన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు. ఇప్పుడు L1 వాళ్ళ నుంచి రీవెరిఫికేషన్ చేసి ఈ 72,000 ఓను మిగిలిన మందిని అయితే ఈ L1 నుంచి సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇల్లు పేర్లు వచ్చేసి L1 నుంచే ఉంటాయి. L1లో రీవెరిఫికేషన్ చేస్తారు. మళ్ళీ అధికారులు మీ ఇంటికి వస్తారు, రీవెరిఫికేషన్ చేస్తారు. L1 నుంచి అత్యంత పేదలను గుర్తించి ఇల్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా L1 జాబితాలో ఉండవలసిన తమ పేర్లను L2, L3లో చేర్చాలని అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఇలాంటి దరఖాస్తుదారుల వివరాలు సైతం ఎంపీడీఓ కమిషనర్ల లాగిన్కి వెళ్ళాయి. కొంతమంది మేము L1లోనే ఉండాలి, మమ్మల్ని L2లో వేసిరు, L3లో వేసిరు అని చెప్పి ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో కంప్లైంట్ చేసుకున్నారు కదా. ఆ కంప్లైంట్ చేసుకున్న వాళ్ళ ఇంటికి కూడా రీవెరిఫికేషన్కి అయితే వస్తున్నారు. ఇది అప్డేట్. L1లోనేమో రీవెరిఫికేషన్ చేసి ఇల్లు ఇస్తారు. ఎవరైతే కంప్లైంట్ చేసిరో గుడ్ న్యూస్ అండి, వాళ్ళ ఇంటికి రీవెరిఫికేషన్కి వచ్చి మళ్ళీ మీరైతే సెట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే వారం నుంచే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి అయితే మనకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు ప్రకటించడం జరిగింది. మరో వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సో నెక్స్ట్ వీక్ నుంచి మనకి ఇందిరమ్మ ఇల్లు జాబితా అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ జాబితా రెడీ చేసిరు. ఆ జాబితాని మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి కొత్త L1, L2, L3 అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.